హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం అనేది అది చాలా పెద్ద ఆరోపణగా ఇప్పుడు అంతా వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. ఒకవేళ తెలుగులో ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళు తక్కువ చేసిన వాడు ఎవరైనా ఉన్నాడంటే హర్ష సాయే. తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. వందల మంది ఆత్మహత్య చేసుకున్న డబ్బుతో 10 మందికి సహాయం చేస్తే అది సేవ్ అవుతుందా? ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మా దగ్గరికి అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయో తెలుసా? ఆయన 50 లక్షలు 25 లక్షలు పెట్టి ఎవరు ఆడతారండి? ఎవరు ఆడతారు? డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు ఆడతారు. ఓకే నో యూస్. వాడు విండండి. సామాన్యులు అయితే ఆడరండి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అండ్ దాని నుంచి వచ్చిన డబ్బులు 4 మంచి పనులు చేయడానికి వినియోగించాం. వెరీ గుడ్. నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి. నిజాయితీగా సంపాదించిన డబ్బుతో ఒక 10 మందికి సహాయం చేస్తే అది సేవ. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సహాయం పేరుతో చేస్తున్న వ్యాపారం. మీరు నిజం అబద్ధం అనేది చెప్పగలరు అవి? ఆ మనిషి ఎవరు తీసుకొని వచ్చి ఆ స్టేట్మెంట్లు చూపించమనండి. కంట్రోల్ ఎవరు? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? హర్ష సాయి ఆ సేవ చేసినట్టు యాక్ట్ చేసేదే ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు చేయడానికి. ఇదంతా ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న కుట్ర. అది మీరు చేయడం కరెక్టేనా? నేను నా దగ్గరకు వచ్చింది, నేను వదిలేసాను అనుకోండి. మేము చాలా బాధ్యతగా చేస్తాం. నీవు నానార్థాలు చెప్పినా నా మనసు వాటిని నమ్ముటలేదు. మేము చేయకపోవడమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఎందుకు ఈ 10 మంది చేయడం వల్ల ఆడేవాళ్ళ సంఖ్య దారుణంగా పెరుగుతుంది. మేము చేయడం వల్ల బేసిక్గా ఇప్పటి వరకు ఆ సంఖ్యను తగ్గించగలిగాం. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పుహార్ రా బాబు. ఇంకొక ఆరోపణ అంటే ₹1 ఖర్చు పెట్టి 10 రూపాయలు సంపాదిస్తున్నారు అని. దీని మీద మీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? పేదోడికి 10 రూపాయలు పెట్టడం ఏంటి? అది వీడియో తీయడం ఏంటి? దాన్ని ₹1,00,000 బిజినెస్ చేయడం అదేంటది? ఇది వ్యాపారం. మీ ఆసక్తి బట్టి మాత్రమే జాగ్రత్త అన్నది ముఖ్యం, బాధ్యత అన్నది ముఖ్యం, ఇలాంటి వార్నింగ్లు ఇస్తూనే చేస్తాం. మంచి స్కీమే. అంటే ఇది ఒక పక్క ప్లాన్ అన్నట్టు హర్ష సాయిని డ్యామేజ్ చేయడానికి. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నాను తెలిసేతోటి ఇంత నిజానికి దిగుతారా? ఇటు అమ్మాయిల్ని కూడా మానసికంగా ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయిలతో కూడా కొన్ని రిలేషన్స్, సీక్రెట్ రిలేషన్స్ ఉన్నాయంటారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.